బిగ్ బాస్ నాగమణి కంటే భార్య ప్రియ ఆసక్తికరమైన పోస్ట్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిదంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు భార్యాభర్తలు తరచూ గొడవ పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్ళకి కడుతూ ఆలోచింపజేసేలా ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. చిన్నపిల్లలు అంతరంగాన్ని వినండి, అది చాలా పవర్ఫుల్ ఇమేజ్. భార్యాభర్తలు గొడవలు పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది అంటూ తన ఆవేదన పంచుకుంది మణికంఠ భార్య ప్రియ. అయితే ఈ పోస్ట్ బట్టి నాగమణికంఠ ప్రియాకి ఉన్న మనస్పర్ధల కారణంగానే విడిపోయారని తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తరువాత మణికంఠ ప్రియతో గొడవలు పడటం, అది విడాకుల వరకు దారితీయడం, నాగమణికంఠ తన భార్య కూతుర్ని వదిలిపెట్టి ఇండియాకి వచ్చేయడం, ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో కనిపించడం. అయితే ఈ తాజా పోస్ట్ బట్టి మణికంఠ ప్రియ విడాకులు ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా వచ్చిన నాగమణికంఠ తన ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ చెప్పి అందరి కళ్ళల్లో నీళ్లు కలిగేలా చేశాడు. తన తండ్రి చిన్నప్పుడే లేరని, తల్లి రెండో పెళ్లి చేసుకుందని, కొన్నాళ్ళకు ఆమెకు కూడా క్యాన్సర్ వచ్చి తీవ్ర అనారోగ్యంతో లేరని, తన స్టెప్ ఫాదర్ వల్ల ఎన్నో అవమానాలు పడ్డానని, ఇలా చాలా విషయాలే బిగ్ బాస్ హౌస్లో చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే నీ కడుపున మళ్ళీ పుడతా అని చెప్పడంతో కొండంత ఆశతో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట మణికంఠ. అయితే అతను అనుకున్నట్లుగానే కొన్నాళ్ళకి కూతురు పుట్టింది. భార్య కూతురుతో పాటు ఎంఎస్లో ఉండే నాగమణికంఠకి సరైన సంపాదన లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు అవమానాలు కూడా మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ లాంచింగ్ నేడే నాడు మణికంఠ స్పెషల్ వీడియోలో తన భార్య తను ఇండియాకి వెళ్ళిపోమందని, భార్య కూతురు ఉన్న ఒంటరి వాడిని అయ్యానని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే హౌస్లో వచ్చిన తర్వాత మాత్రం తన భార్య ప్రియ గురించి చాలా గొప్పగా చెప్పాడు నాగమణికంఠ. అతని వీడియో చూసి ఆమె గురించి చాలామంది నెగిటివ్గా అనుకున్నారు. కూతుర్ని తన దగ్గరే ఉంచుకొని భర్తని ఇండియాకి పోమన్నదని మీనింగ్తో ఆ వీడియో కట్ చేయడంతో అంతా నాగమణికంఠ భార్య గురించి తప్పుగా అనుకున్నారు. కానీ హౌస్లో మణికంఠ భార్య బంగారం అన్నట్టుగా చెప్పాడు. అసలు తాను బిగ్ బాస్ హౌస్లో ఉన్నానంటే తన భార్య వల్లనే అని, విధి ఆడిన వింత నాటకంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటున్నామని తప్పితే ప్రియ అంటే తనకి ప్రాణమని చెప్పాడు. ఫోన్లు మాట్లాడుకుంటున్నామని, తనకి బిగ్ బాస్ ఆఫర్ రాగానే మొదట తన భార్యకి ప్రియకే చెప్పానని, ఆమె నువ్వు వెళ్ళు అని నాన్న బాగా ఆడిరా అని ఎంకరేజ్ చేసిందని చెప్పాడు. అంతేకాదు హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్ ఖర్చులు కూడా తన భార్య డబ్బులు ఇచ్చిందని చెప్పాడు.